హాయ్ గైస్, ఈరోజు మీకు బాగా ఫేమస్ అయిన సంచలనం సృష్టించిన కన్నడ హీరో దర్శన్ యొక్క కాంట్రవర్షియల్ కేసు గురించి కొన్ని విషయాలు మేము ముందు ఉంచబడుతున్నాను. ఈ కేసు గురించి మీరు ఆల్రెడీ చాలా చూసే ఉంటారు. మరోసారి ఇన్ డీటెయిల్గా ఈ కేసు కోసం చెప్పబోతున్నాను. మన పర్సనల్ లైఫ్లో ఒక డిసిప్లిన్ లేకపోయినా మనకి అనుకోకుండా ఉన్న ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మన రెగ్యులర్ లైఫ్ నుంచి డివేట్ అయిన కొన్ని విషయాలు మన లైఫ్లో పెద్ద ఇంపాక్ట్ని కలుగజేస్తాయి. చాలా వరకు అవి మంచి ఇంపాక్ట్ కంటే కూడా బ్యాడ్ ఇంపాక్ట్ని కలుగజేస్తాయి. అలాంటి విషయమే హీరో దర్శన్ విషయంలో జరిగింది. ఆయన రీసెంట్గా చాలా రోజుల తర్వాత, అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం తర్వాత, కాటేర్ అనే మూవీతో మంచి హిట్ కొట్టాడు. ఆయన్ని డీ బాస్గా కన్నడిగులు ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన మంచి హిట్ అంటే మన తెలుగులో పోకిరి లాంటి సినిమాలు కన్నడంలో తీసి మంచి స్టార్డమ్ సాధించాడు. మంచి హైట్ వెయిట్ కష్టపడి పైకి వచ్చాడు. ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, కన్నడలో చెప్పుకోదగిన ఫ్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక డిస్టర్బెన్స్, ఆయన ఆలోచనలో ఎక్స్ట్రీమ్ విధానాన్ని తీసుకెళ్ళి ఆయన అభిమానినే ఆయన హత్య చేయించే అంతగా ఆరోపణలు వచ్చాయి. సో ఈ కేసు డీటెయిల్ చూసుకుంటే దర్శన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. విజయలక్ష్మి అనే ఒక మహిళతో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు ఉన్నారు. 15-16 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు. లైఫ్ అంతా సాగిపోతుంది. మంచి సినిమా ఫీల్డ్లో ఉన్న మంచి ఫ్యాన్ బేసు, సక్సెస్, స్టార్డమ్, ఇవి కాక మంచి ఆస్తులు, ఇవన్నీ బాగా సాగిపోతున్న క్రమంలో ఆయనకి కొన్నేళ్ల క్రితం పవిత్ర అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. తను రెడ్ కార్పెట్ 777 అనే ఒక బొటిక్ని నిర్వహిస్తూ ఉంటుంది. మోడల్ తమ యాక్ట్రెస్. అంతేకాకుండా చాలా సినిమాలకి కాస్ట్యూమ్స్ తను సప్లై చేస్తుంటుంది. తను కూడా ఒక విధంగా వెల్ సెటిల్డ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా, అంటే విజయలక్ష్మికి మొదటి భార్యకి దర్శన్కి ఎలాంటి గొడవలు ఉన్నా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కామన్ ఆకర్షణ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వాళ్ళకు ఉండే విలాస జీవితంలో అమ్మాయికి అట్రాక్ట్ జరిగింది. మెల్లిగా విజయలక్ష్మి నుంచి దూరంగా ఉంటే ఆ కాంట్రవర్షీలో కూడా ఉన్నాడు. ఇది ఒక పీక్ వెళ్ళి ఈ మధ్య 10 years పాటు ఉన్న మా బాండ్కి గుర్తు అని చెప్పి ఆ అమ్మాయి ఒక రకమైన పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో ఇది ఇంకా ఫర్దర్ గొడవలకి విజయలక్ష్మికి తనకి మధ్య దారితీస్తుంది. తన అభిమాన నటుడు తన పర్సనల్ లైఫ్లో ఇలా డిస్టర్బ్ అవ్వడం, దానికి భార్య నుంచి గొడవలు రావడం, వీటన్నిటికీ ఈ పవిత్ర అనే అమ్మాయి మెయిన్ రీజన్గా ఒక అభిమాని, వీరాభిమాని, నిజం చెప్పాలంటే హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. రేణుకా స్వామి అనే అబ్బాయి చాలా హట్ అయ్యాడు. హట్ అయినప్పుడు తనకి ఈ దర్శన్ని సరైన మార్గంలో పెట్టాలి, ఈ పవిత్ర గౌడి అనేది ఈయన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి, విజయలక్ష్మితో ఈయన మళ్ళీ ఆయన మంచి లైఫ్ని లీడ్ చేయాలని ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో మొదలుపెట్టి ఈ పవిత్ర గౌడికి ఒక అసభ్యకరమైన మెసేజ్లు, నువ్వు మా బాస్ని వదిలేయాలి, మా హీరోని వదిలేయాలి, నీ జీవితం గడుపుకోవాలి, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఒక లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అకౌంట్స్ బ్లాక్ చేసిన, ఇంకో అకౌంట్స్ నుంచి రావడం, వేరే సోషల్ మెసేజింగ్ యాప్స్ నుంచి చేయడం, ఇంకా కంటిన్యూగా ఉండడంతో వాళ్ళు బాగా విసిగెత్తిపోయారు, ఎస్పెషల్లీ పవిత్ర అనే అమ్మాయి. సో ఇది పీక్ వెళ్ళి తన ప్రైవేట్ పార్ట్ని, అంటే పోలీసులు చెప్తున్న ప్రకారం తన ప్రైవేట్ పార్ట్ని ఒక పిక్ తీసి తన సోషల్ అకౌంట్స్లో పోస్ట్ చేసి, నేను కూడా అంతే పెర్ఫామ్ చేయగలను, లేకపోతే నేను అంతే బాగా చూసుకోగలను అనే ఒక అసభ్యకరమైన మెసేజ్ చెప్పడంతో అమ్మాయి కూడా బ్రేక్ డౌన్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఏదైనా అమ్మాయిలకి ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేవాళ్ళు, తనకి మనసు దగ్గరైన వాళ్ళు, తను బాగా చూసుకునే వాళ్ళు, తనకి రక్షణ కలిగించే వాళ్ళు అయినటువంటి ఎవరికైనా ఒక వ్యక్తికి చెప్తాం. అదే విషయంలో ఈ అమ్మాయి అక్కడ బ్రేక్ డౌన్ అయ్యి అప్పటి వరకు ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేసి దర్శన్కి చెప్పడం జరిగిందంట. చెప్పడం జరగడంతో ఎవరైనా కూడా ఒక లెవెల్ వరకు ఆలోచించగలరు, కానీ ఒక స్టేజ్ దాటాక ఎంత టార్చర్ అనేది ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తారు. సో ఈ కోపాన్ని తెచ్చినప్పుడు దర్శన్ అలాగే రియాక్ట్ అయ్యాడు పోలీసులు చెప్పిన ప్రకారం. కాకపోతే తను చాలా ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయ్యాడు. ఆ పర్సన్ పిలిచి వార్నింగ్ ఇవ్వడమో, లేకపోతే కొంత కోపం తీరేటట్టు కొంచెం కొట్టడమో, లేకపోతే ఏదైనా కేసు పెట్టి లీగల్గా యాక్షన్ తీసుకోవడమో చేయకుండా తన అనుచరుల్ని, తనకున్న ఎయిడ్స్ని హెల్ప్ తీసుకొని ఒక కార్డ్ షెడ్లో బంధించి అదే ప్లేస్కి ఈ అమ్మాయి దర్శన్ కూడా వెళ్ళి వాళ్ళ కోపాన్ని కొంత చూపించి ఆ మనిషి ప్రాణాన్ని తీయడం జరిగిందనేది పోలీసుల యొక్క ప్రధాన ఆరోపణ. దానికి సాక్ష్యంగా ఆ కారు వెళ్ళడం, దర్శన్ పవిత్ర అనేది ఆ షెడ్లో ఉండడం, వాళ్ళు మళ్ళీ ఆ బాడీ ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్రదేశంలో కూడా ఆ కారు తిరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజెస్, అండ్ ఎవరైతే ఈ అబ్డక్ట్ అతన్ని బంధించడం, కిడ్నాప్ చేయడం, కొట్టడం, టార్చర్ పెట్టడం, తర్వాత చంపేయడం లాంటిది జరిగిందో ఆరోపణలు చేసిన దాని ప్రకారం పోలీసులు
వాళ్ళు కూడా వీళ్ళని కన్ఫర్మ్ చేశారు, ఇతనే సుపారీ ఇచ్చాడు, ఇతని ద్వారానే జరిగింది అనేది. ఈ అన్నిటిలో దృష్ట్యా మన దర్శన్ని, పవిత్రాన్ని, వాళ్ళ మిగతా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ హీరో నుంచి జీరో స్టేజ్కి రావడం అనేది ఒక్క రాత్రిలో జరిగింది. తన యొక్క ఎమోషన్ కానీ కంట్రోల్ చేసుకొని లీగల్గా యాక్షన్ తీసుకున్నా, కొంచెం దాన్ని డిప్లొమాటిక్గా చేసుకోగలిగిన, బ్యాలెన్స్డ్గా చేసుకోగలిగిన ఈరోజు ఆ పరిస్థితి ఒక అభిమాని చనిపోకుండా కాపాడగలిగేవాడు. తన జీవితాన్ని, తనతో నమ్ముకున్న అమ్మాయి జీవితాన్ని, తన పిల్లలు 15-16 సంవత్సరాలు తండ్రి ఇలా చేశాడు, ఇంత పాపులర్ పర్సన్, ఇంత సెలబ్రిటీ ఇలా చేశాడని ఆ రిమార్క్ నుంచి పిల్లల్ని రక్షించగలిగేవాడు. ఇందులో నిజాలు ఎంతున్నా ఖచ్చితంగా దర్శన పాత్ర అనేది అయితే ఉంది. బట్ ఇక్కడ కూడా లాస్ట్ బట్ లీస్ట్ నోట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎవరి మీద ఎంత అభిమానం ఉన్నా, ఎలాంటిది ఉన్నా, ఈ మోడర్న్ వరల్డ్లో సోషల్ మీడియా లాంటి దాంట్లో మనం ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు, పంపించేటప్పుడు అవతల రియాక్షన్ కూడా మనం ఎస్టిమేట్ చేయాలి. ఎందుకంటే రేణుకాస్వామి అనే అభిమాని పర్సనల్ అది విషయం కాదు, తన చెల్లో అక్కదో ఎవరి ఇంట్లో విషయం కాదు. ఒక అభిమానిగా తను చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. తను చేసిన ఒక పిచ్చి పని వల్ల తన ప్రాణాన్ని 3 నెలల ప్రెగ్నెంట్తో ఉన్న తన భార్యకి ఒక భర్తగా ఉండాల్సిన అతను దాని మీద కంటే కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకోకపోవటం కాకుండా తను దేవుళ్ళ అభిమానించిన హీరోని కష్టాల్లో పెట్టాడు, తన వేరే అమ్మాయిని కూడా కష్టాల్లో పెట్టాడు. ఈ ముగ్గురులో రేణుకాస్వామి పాత్ర కూడా తప్పు ఉంది. దానికి హైపర్గా చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యే దర్శన్ అతని ప్రాణాన్ని తీయడం మరి ఘోరాతి ఘోరం. లింగాయత్ కులానికి చెందిన ఆ రేణుకాస్వామి చనిపోయాక కూడా స్వర్గానికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళకుండా, అంటే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, అలా వెళ్ళకుండా ఉండాలంటే కనీసం ఈ జీవితంలో ఒకసారైనా మద్యమో మాంసమో ముట్టాలని ఆలోచనతో చంపే ముందు అతని నోట్లో బిర్యానీ మాంసం ముక్కలు కూడా చంపి, అంటే చనిపోయాక కూడా అతని ఆత్మకి శాంతి కలగకూడదని దుర్మార్గంగా వ్యవహరించిన దర్శన్ వాళ్ళ అనుచరులకి, పవిత్రకి నిజంగా ఇదే కనుక నిజమైతే పోలీసులు తమ విచారణలో కానీ వీటన్నిటిని కానీ కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టబడి సరిగ్గా కానీ వాదించి నిజంగానే ఇదే ఇది నిజమైన నిర్ధారణ అయితే మాత్రం లీగల్గా అతనికి సరైన శిక్ష పడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏదైనా దీని ద్వారా మనం 2 థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు. పర్సనల్ లైఫ్లో ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని విషయాల్లో ఒక రకమైన డిసిప్లిన్ ఉండడం ముఖ్యం. రెండోది, ఎంత అభిమానైనా తన లిమిట్స్లో తాను ఉండడం అనేది ఈ ఉదాంతం మనకు గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ గైస్.